నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. ఈరోజును చాలామంది అడుగుతున్నారు 2050 మాస్టర్ ప్లాన్. ఆ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, ఆ మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి, మాస్టర్ ప్లాన్ ఏ విధంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ని ప్రభావితం చేస్తుంది, దీని మీద మనం చర్చించుకుందాం. మెగా మాస్టర్ ప్లాన్ 2050 అని రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఏదైతే ఆయన ఫార్ములేట్ చేసి మన బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి ఫార్మస్యూటికల్ యూనిట్స్ వాళ్ళతో మాట్లాడారు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన ఏంటంటే కామన్ మ్యాన్ దృష్ట్యా సామాన్య మానవుడికి రూరల్ ఏరియాస్లో పర్టికులర్గా మనం ఎప్పుడు చూస్తుంటాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు దే ఆర్ నాట్ ఫర్ క్యాపిటల్స్, దే ఆర్ ఫర్ కామన్ మ్యాన్. ఎక్కడ కాంగ్రెస్ రూలింగ్ ఉన్నా కూడా 99% దే ఆల్వేస్ థింక్ ఆఫ్ ఏ కామన్ మ్యాన్. ఈయన కూడా అదే విధంగా మొదలుపెట్టారు. ఈయన కూడా అదే ఆలోచన. సో ఆ ఆలోచనలో ఆయన చెప్పినవి ఏంటంటే ముఖ్యాంశాలు మనం చూస్తే, ఆల్రెడీ మన తెలంగాణ మనకి ఇప్పటి నుంచో వ్యాక్సిన్ క్యాపిటల్ కాబట్టి ఇప్పుడు ఆయన ఏంటంటే చిన్న చిన్న హబ్స్, చిన్నవి జోన్స్, క్లస్టర్ డెవలప్మెంట్. ఏమిటి అవి? జహీరాబాద్ అంటే లాస్ట్ పాయింట్ ఇన్ తెలంగాణ ఉంది వెస్ట్రన్ సైడ్. జహీరాబాద్లో ఆర్గానిక్ ఫార్మింగ్, అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి అక్కడ ఆర్గానిక్ క్లస్టర్స్ డెవలప్ చేసి అక్కడ నుంచి ఆర్గానిక్ ఇవి చేసి డెవలప్ చేయాలని చెప్పి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన ముఖ్య ఉద్దేశం 2050 కల్లా అక్కడ ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ రాబోతుంది. ఆయన ఉద్దేశం ప్రకారంగా 2050 కల్లా అక్కడ చక్కటి క్లస్టర్స్ డెవలప్ చేయాలి. అదేవిధంగా సదాశివపేట దగ్గర ఏమిటి, సదాశివపేట దగ్గర చాలా చక్కటి ఈ ఏవైతే ఫార్మింగ్, బిసైడ్స్ ఫార్మింగ్ చిన్న క్రాఫ్ట్స్, మీకు ఈ మనకి ఏమిటంటే పాతకాలపు నులక మంచాలు, హస్తకళలకు అనమాట, హస్తకళలకు అక్కడ ఒక క్లస్టర్లా డెవలప్ చేసి ఆ విధంగా చేయాలని ఆమె ఆలోచనలో ఉంది. సో 2050కి ఈ విధంగా తెలంగాణని ఎక్కడెక్కడ వనరులు, లోకల్ పీపుల్ని ఎంప్లాయ్ చేస్తూ ఇటు ఖమ్మం నుంచి అటు జహీరాబాద్ దాకా కంప్లీట్గా అటు ఆల్రెడీ మనకు ఉన్న కళలు చాలా చక్కటి ప్లేసు, వరల్డ్ రినౌండ్ ప్లేసు మనకి ఉంది ఆల్రెడీ. ఏంటి అక్కడ? ఆదిలాబాద్ దగ్గర పెయింటింగ్, ఆ నిర్మల్ పెయింటింగ్ అంటాం. నిర్మల్ పెయింట్స్ని ఆయన ఇలా ఆ పెయింటింగ్ డెవలప్ చేసి ఈ నిర్మల్ పెయింట్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వీటిని ఎక్స్పోర్ట్స్కి అట్రాక్టివ్గా దీన్ని తయారు చేయాలని, అటు బాసర టెంపుల్ని ఒక టూరిజం ప్లేస్గా తయారు చేయాలని ఆ విధంగా చేస్తూ ఇప్పుడు మనకి యాక్చువల్గా మెడికల్ హబ్, హైదరాబాద్ ఇది మెడికల్ హబ్ నా మనకి చాలామందికి తెలుసు. ఇట్లా టక్కమని పొద్దున్న వస్తున్నారు, రాత్రికి చేంజ్ చేసుకుని తర్వాత రోజు వెళ్ళిపోతున్నారు. ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఎంతోమంది చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా హైదరాబాద్కే వస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ కంటే ఎక్స్పర్టైజీ లేదు, ఇంతకంటే తక్కువలో చేయగలిగినటువంటి ప్లేసు వేరే ప్లేస్ మెడికల్గా లేదు కాబట్టి పీపుల్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్. సో ఇది మెడికల్ హబ్ ఆల్రెడీ అయింది కాబట్టి దీనికి ఎక్స్టెండెడ్గా టూరిజం హబ్ తయారు చేస్తూ ఇంకా ఎక్స్టెండెడ్గా వెల్నెస్ హబ్స్, చాలా చోట్ల వెల్నెస్ సెంటర్స్, నేచర్ క్యూరు, ఈ విధంగా ఆయన ఏంటంటే ఎక్కడికక్కడ తెలంగాణని అంటే ఒక్క దగ్గరే కాన్సన్ట్రేటెడ్గా అరౌండ్ హైదరాబాదే కాకుండా స్ప్రెడ్ అవుట్ చేయాలని, ఈ డెవలప్మెంట్ బెనిఫిట్స్ అందరికీ పర్కులేట్ అవ్వాలని, అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడా దీన్ని బెనిఫిట్ పొందాలని, దీనికి ఒక మార్కెట్ క్రియేట్ చేసి వీళ్ళందరినీ కూడా ఒక అంబ్రెల్లా కింద తేవాలని చెప్పి 2050 మెగా ప్లాన్, మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. ఆ మెగా మాస్టర్ ప్లాన్ అన్వీల్ అయిన తర్వాత ఆ డైరెక్షన్లో గవర్నమెంట్ వర్క్ చేయడం ఖాయం. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ విధంగా డెవలప్ చేస్తారు కాబట్టి మనమంతా కూడా బిఫోర్ దట్ హ్యాపెన్స్ ఎక్కడెక్కడ ఏరియాస్ ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఆ ఏరియాస్లో అంటే జహీరాబాదు, లేకపోతే ఇటు పక్కన ఖమ్మం, అటు పక్కన ఆదిలాబాదు, నిర్మల్, ఈ ఏరియాస్లో మనకి ఇప్పుడు రేట్స్ సబ్డ్యూడ్గా ఉన్నాయి కాబట్టి 10-15 వేల లోపల అక్కడ ఉన్నాయి కాబట్టి మనం ముందరే ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడు కూడా అది అనౌన్స్ చేసేసి ఒకసారి డెవలప్మెంట్కి శంకుస్థాపన ఒక ఇదే పెట్టిన తర్వాత, శిలాఫలకం పెట్టిన తర్వాత మనం పెడితే రేట్లు పెరిగిపోతాయి. ఓకే. సో కాబట్టి ఈ స్టేజ్లోనే మనం ఎవరితోటైనా మాట్లాడుకుంటే మనం మంచి ల్యాండ్ తీసుకుంటే మనకి నిశ్చితంగా అది మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా
గవర్నమెంట్ థింకింగ్ తోటి మన థింకింగ్ అలైన్డ్గా ఉండాలి. మనకు ఎప్పుడు కూడా ఆ థింకింగ్ తోటి మనం అలైన్డ్గా ఉండాలి. ఆయన ఆల్రెడీ ఇది చర్చించారు కాబట్టి, ఇది మనకి ప్రెస్లో వచ్చింది కాబట్టి, ఇది నిజం, ఇది జరగబోతోంది అని అనుకుంటున్నాం కాబట్టి, నమ్ముతున్నాం కాబట్టి ఈ ఏరియాస్లో పెట్టాలి పెట్టుబడి. అండ్ ఆ ఏరియాస్లో పెట్టుబడి పెడితే రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి పడే అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ పెరిగిన ప్లేసెస్లో పెడితే రిస్క్ ఎక్కువ ఉంటుంది. పర్టికులర్లీ పెట్టుబడిదారు అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ పెట్టుబడి పెట్టకూడదు. ఎందుకంటే రిస్క్తో కూడింది మనం చేయకూడదు. రిస్క్ ఎంత తక్కువ ఉంటే మనకు అంత లాభం ఎక్కువ. సో మై రిక్వెస్ట్ ఏంటంటే మీరంతా కూడా ఈ డెవలప్మెంట్ని పరిగణలోకి తీసుకుని ఈ జోన్స్ని ఎక్కడెక్కడ మన క్లస్టర్స్గా డెవలప్ చేయబోతున్నారు, ఆ క్లస్టర్స్ నీ నాట్ బి ఓన్లీ ఫార్మా క్లస్టర్, నీ నాట్ బి ఓన్లీ క్రాఫ్ట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్, చేతి పరిశ్రమలు, లేకపోతే ఇటువైపు చేనేత పరిశ్రమ, అటువైపు పెయింటింగు, అన్ని పరిశ్రమల్లో ఆయన తీసుకుని చేయమన్నారు. కాబట్టి ఇది ఒక చాలా చక్కటి శుభసూచకం. అండ్ ఆయన ఒక దీంతో దూరదృష్టితోటి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు ఇది పరిగణలో సీరియస్గా తీసుకుని దీనిలో మనం ఎలాంటి అవకాశాన్ని మనం పొందగలుగుతాము, ఏ విధంగా మనం అక్కడ చేయొచ్చు అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, మనం చక్కటి వెల్నెస్ సెంటర్స్ లాగా అక్కడ కట్టచ్చు అనుకుంటే వెల్నెస్ సెంటర్ డెవలప్ చేయండి. అక్కడ మనం కట్టుకుందాం. అక్కడ జహీరాబాద్ దగ్గర ఒక 550 సెఫ్ట్ స్టూడియో అపార్ట్మెంట్స్ కడితే 100 కిలోమీటర్లు అక్కడికి అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా రాబోయే కాలంలో అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ బ్రహ్మాండంగా తయారవుతుంది. కాబట్టి అది దాన్ని బట్టి లోకల్ పరిస్థితుల్ని బట్టి ఎండవేడి తక్కువగా ఉంటూ చక్కటి వాటర్ ఉండి ఫెసిలిటీ ఉండి అంత వాతావరణానికి అనుకూలంగా ఉన్న ప్లేస్లో ఇలాంటివి డెవలప్ చేస్తే ఖచ్చితంగా అందరూ కూడా అవి అభివృద్ధి పొందాలో మనం ఖచ్చితంగా తెలంగాణ ఉంటుంది. మనం కూడా గవర్నమెంట్ ప్లాన్స్తో పాటు మనం కూడా అభివృద్ధి చెందుతాం. కాబట్టి అందరూ కూడా ఈ మెగా మాస్టర్ ప్లాన్ గురించి ఇంకా పూర్తిగా అవగాహన తెలుసుకుని ఆ డెవలప్మెంట్స్తో పాటు మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తూ లాభం పొందండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.